నిన్ను అస్సలు మర్చిపోను. నువ్వే చూసావు కదా, ఇంట్లో దుమ్ము కొట్టుకుపోయిన డబ్బు మా వల్ల ఎంత ఉపయోగపడుతుందో చూసావా? ఇప్పుడు చెప్పు, మేము సమాజానికి శత్రువులమా లేక మిత్రులమా? ఇక్కడ చూడు, నేను ఒక విషయం చెప్తాను. నా అన్నాను కూడా చూడను, ఇష్టం వచ్చినట్టు తిట్టే సజ్జాగ్రత్త. భయపడకండి, అక్కడే ఆగరా. నువ్వే నాకు స్టేషన్లో జామీన్ ఇప్పించావు కాబట్టి స్టేషన్ పరిధిని దాటి నువ్వు వెళ్ళకూడదు. జీవిత గమ్యం నుంచి నేను బయటకు వచ్చాను. స్టేషన్ బార్డర్ దాటం నాకు కష్టం అంటారా? ఇంకోసారి అడగండి, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. అడగండి, పర్లేదు. నువ్వు ఒకటి చిన్నప్పుడు వీడిని మా ఇంట్లో ఉంచుకుని వేరే విషయంలో బలవంత పెట్టాను. ఆ రోజు వాడు వేలితో నా బొడ్లో పొడిచాడు. 7 రోజుల తర్వాతే నాకు స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత నాకు జరిగింది ఏమీ గుర్తులేదు. ఆ తెలివి తక్కువ వాడిని వెళ్ళిపోనే